ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు. ఇంకా ఈ అచల లక్షణములను గురించి తెలియజేయుచూ ఉన్నారు. సామర్థ్యమేమి జూపదు కామక్రోధాధికముల గలయద నిశమే బాములెంగదు ఇతరులు ఏమని నన్ను మారువల్కాది బట్ట బయలు దీనికి మ్రొక్కేరితర జేజేలు నామరూప క్రియా నటనాలన్నీయు మీరి ఏమని అనరకాయకామయ్యున్నది ఈ బట్ట బయలు దీనికి మ్రొక్కేరితర జేజేలు. ఈ బట్టబయలునందు ఏ శక్తియు తెలియబడుట లేదు. అది తన యోగ్యతను ఏ విధముగాను తెలుపుట లేదు. హర్షడ్వర్గములైన కామము, క్రోధము, మోహము, లోభము, మదము, మాత్సర్యము యందు కలియక ఏ కష్టములు ఎరుంగక ఇతరులు ఏ విధమున ప్రార్థించినను దానికి సమాధానము తెలుపక కలిగి ఉన్నది. జనన మరణ రహిత స్థితి పొందిన పరమపురుషులు ఈ అచల పరిపూర్ణ పరబ్రహ్మమునకే నమస్కరింతురు, దానినే అభ్యాసము చేయుచుందురు. ఇది నామరూప గుణకర్మలాది నటనలు గల సమస్త జగత్తునకు అతీతమై ఇట్టిదట్టిదని నిర్ణయింపబడక ఏకమై స్వతసిద్ధముగా నిండియున్నది. ఈ బట్టబయలునందు ఏ శక్తి కూడా తెలియబడటం లేదు. అంటే ఏదన్నా ఒక శక్తి ఉన్నది అని మనం ఆలోచించితే ఎటువంటి శక్తి కూడా ఈ బట్టబయలందు లేనే లేదు అని మనకు తెలియజేయటం జరిగింది. అది తన యోగ్యతను ఏ విధముగానూ తెలుపుటలేదు. అంటే ఈ బట్టబయలు నేను ఫలాని నా యోగ్యత లేకపోతే నా సమర్థత అని మనం ఈ లోకములో చెప్పుకుంటూ ఉంటూ ఉన్నాం. కానీ ఈ బట్టబయలని ఇది నా యోగ్యత, ఇది నా నిర్ధారణ అని ఎటువంటి విధముగా కూడా తెలుసుకునేదానికి ఆస్కారము లేదు. ఇంకా హరిషడ్వర్గములైన కామము కానీ, క్రోధము, మోహము, లోభము, మదమాశ్చర్యము యందు కలియక ఏ కష్టములు ఎరుంగక ఈ హర్షడ్వర్గములు ఏవైతే ఉండయో కామక్రోధ మోహలోభ మదమాశ్చర్యములు అనేవి వాటిల్లో కూడా ఏమాత్రము కూడా కలయకుండా ఏ సంబంధము లేకుండా ఏ సంబంధము అంటూ లేకుండా ఇతరులు ఏ విధమున ప్రార్థించినను దానికి సమాధానము కూడా తెలుపుగా ఉన్నది. మనము లోకంలో ఏదైనా సరే ఒక దేవుణ్ణి మొక్కుకున్నా మన కష్టాలు తీర్చేదానికో లేకపోతే ఒక ఏదైనా మనిషి రూపంలో ఉన్న ఒక మన కష్టాన్ని తీరుస్తాడు అంటే, అయ్యా నువ్వే భగవంతుడివి, నాకు ఈ విధంగా ఈ కష్టం వచ్చిందయ్యా నువ్వే తీర్చాలి అని అనుకొని వాళ్ళని ప్రార్థించిన ఏదో ఒక సమాధానం అంటూ మనకి వస్తూ ఉంటుందన్నమాట. దానికి పరిష్కారం ఏదో ఒక రకంగా పరిష్కారం జరుగుతూ ఉంటుంది.
కానీ ఇక్కడ ఈ సర్వవ్యాపకమైన జలపరిపూర్ణ పరబ్రహ్మము యొక్క స్వరూపము ఏమని మొక్కినా కానీ మనకు సమాధానము తెలియజేయదు అని మనకు తెలియజేయటం జరిగింది. మరి మన ఈ లోన హరిషడ్వర్గాలనేది మన లోన అంతర్గతంగా ఉండేవి కూడా ఎలాంటి సంబంధము లేక ఉంది అని మనకు చెబుతూ ఉన్నారన్నమాట. అయితే ఇంకా జనన మరణ రహిత స్థితి పొందిన పరమ పురుషులు ఈ అచల పరిపూర్ణ పరబ్రహ్మమునకే నమస్కరించుతున్నారు. ఏ జననం అయితే ఉన్నదో, ఏ మరణం అయితే ఉన్నదో, ఈ జననాన్ని ఈ మరణాన్ని రెండింటినీ దాటిన ఏ మహనీయులైతే ఉండారో పరమ పురుషులు అంటే అటువంటి ఈ జనన మరణాలు అంటే సాగు పుట్టుకలకు అతీతంగా ఉండే యొక్క స్థితి ఏ స్థితి అయితే ఉన్నదో ఆ స్థితిని పొందిన మహనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అచల పరిపూర్ణ బ్రహ్మమునకే నమస్కరించుతూ ఉంటారన్నమాట. అంటే ఏ స్థితినైతే పొంది వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఇంకా తనకంటే వేరుగా అచల పరిపూర్ణ బ్రహ్మము ఏ స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపానికే వాళ్ళు నిరంతరము నమస్కారం చేస్తూ ఉంటారు అని చెప్తాం జరిగింది. దానినే అభ్యాసము కూడా చేయుచుందరు. ఆ నిరంతరం కూడా ఆ బట్టబయల్నే అభ్యాసం చేస్తూ ఉంటారన్నమాట. ఇంకా అది నామరూప గుణకర్మలాది నటనలు గల సమస్త జగత్తుకు అతీతమై ఇట్టిదట్టిదని నిర్ణయింపబడక ఏకమై సతగచిత్తముగా నిండి ఉన్నది ఈ నామము రూపము గుణకర్మలాది నటనలు. ఏ నామము అంటే మనకి ఒక రూపకము అంటూ ఉన్నది అంటే దానికి ఒక పేరు అంటూ ఉంటుంది. ఒక పేరు ఉన్నదంటే ఒక రూపకం అంటుంది. ఈ నామ రూపం ఈ రెండు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన కర్మలనేది తప్పనిసరిగా ఉంటాయి. ఈ కర్మలనేది ఏ విధంగా ఉంటాయో మనకి ఆ కర్మలకు సంబంధించిన గుణాలు కూడా తోడై ఉంటాయి. గుణం అంటే ఏ కర్మ చేసినా సరే ఏదో ఒక గుణం అనేది దాంట్లో మిళితమయ్యే ఉంటుందన్నమాట. అది సత్వగుణమా, అది రజోగుణమా, అది తమోగుణమా, ఈ మూడు గుణాల్లో ఏదో ఒక గుణం అనేది కలిసి ఉంటుంది. అయితే ఈ గుణాలతో కూడుకున్న ఈ ప్రపంచం మొత్తం కూడా ఈ నామ రూప క్రియలు, ఈ నామరూప క్రియల్లో గుణాలు మిళితమైందే ఈ జగత్తంతా జనించి గతించేది మొత్తం కూడా ఈ మూడు యొక్క గుణాలతోటే మొత్తం ఈ ప్రపంచం మొత్తం ఇమిడి ఉన్నది. ఇంతకంటే ఈ ప్రపంచం అనేది వేరే లేనే లేదు. కాబట్టి మనం అందరం ఎక్కడ జీవిస్తూ ఉన్నాము అంటే ఈ ప్రపంచంలో ఈ గుణాలతోటి కూడుకొని ఈ నామరూప క్రియలతోటి కూడుకొని ప్రతి ఒక్కరము కూడా ఇందులోనే మిళితమై మనం జీవించుతూ ఉన్నాం. కానీ ఇంతకంటే మిగులు ఇంకా వేరే ఏదైనా ఉందనే ఆలోచన కానీ వేరే ఇంకొక యొక్క ఈ ఆధారమైన స్వరూపం ఈ గుణాలకు కానీ ఈ నామరూపాలకు కానీ ఆధారమైన రూపకం ఇంకొకటి ఉందని కానీ మనకు తెలియక ఈ లోకంలో ఈ నామరూప క్రియలతోటే మనం సతమతమైపోయి ఈ గుణాలతోటే మిళితమైపోయి ఇదే నిజము, ఇదే శాశ్వతము అని ప్రతి ఒక్కరము కూడా మనం జీవన విధానం అనేది గడుపుతూ ఉన్నాము. వీటిని ఏం చెప్తున్నారంటే ఇది నటన అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగిందనమాట. ఈ నటలు ఈ గల సమస్త జగత్తుకి ఇటువంటి నామరూప క్రియలు కలిగిన ఈ సమస్త జగత్తు అంటే సమస్తం మొత్తం కూడా జనించి గతించేదా ఏదైతే ఉందో ఈ జనించి గతించేదానికి వాస్తవమైన అచల పరిపూర్ణ బ్రహ్మము యొక్క స్వరూపం ఏ విధంగా ఉన్నదంటే ఈ నటనలు నామరూప క్రియల గుణాలతో కూడుకున్న నటనలు చేసే మన ఈ పుట్టింది లగాయుతూ మరణించే మటుకి ఉండే యొక్క ఎటువంటి నటనలు అయితే ఉన్నాయో, ఎటువంటి క్రియలు అయితే ఉన్నాయో, ఎటువంటి
విలాసాలైతే ఉన్నాయో వీటన్నింటికీ కూడా అతీతమై ఇట్టిది అని అట్టిది అని నిర్ణయింపబడకుండా ఏకమై స్వతసిద్ధముగా నిండి ఉన్నదే అచల పరిపూర్ణ బ్రహ్మము యొక్క స్వరూపము. ఇప్పుడు మరి ఈ అచల పరిపూర్ణము యొక్క బ్రహ్మస్వరూపాన్ని మరి ఆ విధంగా ఉన్నప్పుడు మనకి ఏమి గోచరమవుతూ ఉన్నది? ఇక్కడ ఈ ప్రపంచంలో మనకు గోచరమయ్యేది ఒక నామం, అంటే ఒక పేరు. ఆ పేరు ఉన్నది ఒక వస్తువు. ఆ వస్తువు అనేది ఒక రూపకం. ఆ రూపకానికి సంబంధించిన గుణము, ఆ గుణాలకే సంబంధించిన తోటి మిళితమయ్యే ఒక క్రియ. ఇవే మనకి ఈ లోకంలో ఉండయి. ఇంతకన్నా ఏమన్నా వేరే ఎక్కువేమైనా ఉండయా అని మనం బాగుగా పరిశీలన కానీ చేసినట్లయితే ఇంతకన్నా ఈ ప్రపంచంలో ఎక్కువేమీ లేవు. క్రియల్లో మార్పు ఉండొచ్చు, నటనలో మార్పు ఉండొచ్చు, గుణాల్లో మార్పు ఉండొచ్చు. కానీ ఏ మార్పులు ఉన్నప్పటికీ కూడా ఈ నామారూప గుణకర్మలు తప్ప వేరే అంటూ ఇంకా ఏమీ లేవు. అయితే భగవంతుని యొక్క స్వరూపము ఈ గుణాలతో కానీ ఈ నామరూపకాలతోటి కానీ ఎలాంటి సంబంధము లేకుండా స్వతసిద్ధముగా నిండి ఉన్నది. అంటే స్వతసిద్ధముగా నిండి ఉన్నది అంటే ఈ నామరూప క్రియలు ఈ లేకుండా ఎక్కడి నుంచి అయితే ఈ తయారవుతూ ఉన్నాయో ఈ మళ్ళీ అక్కడే లయమైపోతూ ఉన్నాయి. ఈ తయారయ్యేదానికి ఆస్కారము ఆధారమైన యొక్క విధానం ఏదో ముందుగానే మనం కానీ తెలుసుకున్నట్లయితే తప్పనిసరిగా ఆ ఆధారం ఎక్కడి నుంచి తయారవుతూ ఉన్నాయో ఈ నామరూపక్రియలు మళ్ళీ అక్కడే లయమైపోతూ ఉన్నాయి అన్నమాట. అప్పుడు ఈ తయారయ్యేదానికి ముందున్న స్వరూపమే ఇక్కడ సహజ సిద్ధంగా ఉన్న స్వరూపము. అంటే మనకి ఏ విధంగా ఈ ప్రపంచం గోచరం అవుతూ ఉంటుంది అంటే నామరూప క్రియలు అనేది కదిలక జరిగితేనే మనకి ప్రపంచం వైపు ప్రయాణం చేయటం, ప్రపంచం గోచరం కావటం జరుగుతూ ఉంటుంది. కానీ పరమాత్మ యొక్క స్థితి గోచరం అయ్యేది కాదు. గోచరం అయ్యేదానికి ముందుండ స్వరూపమే ఇక్కడ పరమాత్మ యొక్క స్థితి. అందువల్ల ఇక్కడ చెప్తుంది, ఏందో ఎందరూ మొక్కినా సరే ప్రార్థించినా సరే ఉలుకంటూ ఉండదు, పలుకంటూ ఉండదు అని మనకు చెబుతూ ఉన్నారన్నమాట. కాబట్టి అటువంటి ఈ అచల పరిపూర్ణం యొక్క స్థితిని పొందాలి, చెందాలి అనుకున్నప్పుడు మొట్టమొదట మనం ఎక్కడున్నామో, ఏ స్థితిలో మనం కలిగి ఉన్నామో, ఎటువంటి గుణాలతోటి కూడుకొని ఉన్నామో, దేనితోటి ఈ జనన మరణాలు అనే ఈ శరీరం అనే దానితోటి సంబంధం ముడిపడి ఉన్నదో అని ప్రతి ఒక్కరము కూడా వాగుగా విచారణ చేసి అటువంటి బంధాన్ని, ఏ బంధాన్ని దేంట్లో ముడిపడి ఉన్నదాన్ని మనం తొలగించుకుంటే వాస్తవమైన అచల పరిపూర్ణ స్థితిని చేరుకుంటాము అని ప్రతి ఒక్కరము కూడా బాగుగా విచారణ చేసి ఆ మార్గానికి సంబంధించిన మార్గాన్ని ప్రతి ఒక్కరము ఎన్నుకొని తప్పనిసరిగా ఈ జనన మరణ రహిత స్థితి అనేది ప్రతి ఒక్క మానవుడు కూడా పొందవచ్చు అని మనకి ఈ గ్రంథం ద్వారా తెలియవస్తూ ఉన్నది. ఓం తత్సత్.